భారత్ పాకిస్తాన్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అమెరికాకు భారత్ మిత్రదేశం అంటూనే వెనుక మాత్రం గోతులు తీసే ప్లాన్ చేస్తోంది. ఓవైపు పాక్ ఉగ్రవాదంపై భారత్ ప్రపంచ దేశాలకు వివరాలను వెల్లడిస్తుంటే అమెరికా మాత్రం దాయాదికి మద్దతు పలికింది. పాకిస్తాన్ పై అమెరికా అధికారి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో పాకిస్తాన్ ఓ అసాధారణ భాగస్వామి అంటూ ప్రశంసించారు. ఐసిస్ ఖొరాసన్ కు వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్ లో పాక్ పాత్రను ఆయన కొనియాడారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పాత్ర గురించి వివరించారు. అందుకే అమెరికా భారత్ తో పాటు పాకిస్తాన్ తో సత్సంబంధాలను కలిగి ఉండాలని నొక్కి చెప్పారు. భారత్ తో అమెరికాకు సంబంధం ఉన్నంత మాత్రాన పాకిస్తాన్ తో సంబంధం ఉండకూడదని తాను అనుకోవడం లేదని ప్యానెల్ సభ్యుల ముందు వెల్లడించారు. తమకు భారత్ పాకిస్తాన్ రెండు దేశాలతోనూ సంబంధాలు అవసరమని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. కాగా పెహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ ను ఏకాకిని చేసేందుకు భారత్ ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతున్న సమయంలో అమెరికా కమాండర్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం భారత్ ను ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉంది. ఇది దౌత్యపరమైన భంగపాటు అవునో కాదో చెప్పాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ ప్రశ్నించింది. అమెరికా తీరు సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 14న జరిగే తమ దేశ సైన్యం 250వ వార్షికోత్సవానికి హాజరు కావాలని పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీం మునీర్ కు అమెరికా ఆహ్వానం పంపింది. అదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా. ఈ నెల 12న మునీర్ వాషింగ్టన్ చేరుకుంటారని సిఎన్ న్యూస్ 18 తెలిపింది. ఈ సందర్భంగా ఉగ్రవాదుల నిరోధకానికి చర్యలు తీసుకోవాలని అమెరికా పాక్ ను కోరనుంది. అయితే అమెరికా ఆర్మీ డేకు పాక్ చీఫ్ ను పిలవడం వెనుక అమెరికా ఉద్దేశమేంటనే చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు తమ మద్దతు భారత్కే అంటూ చెప్పిన అమెరికా ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించడం వెనుక ఉద్దేశమేంటో తెలియడం లేదు. అయితే దీని వెనుక అగ్రరాజ్యం పెద్ద ప్లాన్ వేసిందని చెబుతున్నారు. దీంతో పాటుగా చైనా పాక్ మధ్య పెరుగుతున్న ఆర్థిక సైనిక సంబంధాలను కూడా దెబ్బతీయాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది.